దేవి, ఇక్కడున్నావా? ఆఫీస్ అంతా వెతుకుతున్నా నీ కోసం. అలా వెతికే బదులు కాల్ చేస్తే సరిపోతుంది కదా. కొన్ని విషయాలు ఫోన్లో కంటే డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందని. ఏది మొన్న సాగర్ పిలిస్తే వెళ్ళిపోయావు అలాంటిదేనా? అది వదిలే, అది రెగ్యులర్గా ఉండే విషయాలే, అది ఎప్పుడు ఉండే పెంటే నాకు. నీకో గుడ్ న్యూస్, మనం నెక్స్ట్ వీక్ ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి? వికారాబాదా, నాగార్జున సాగరా? అలా ఎలా చెప్పావు? ఈ ఆఫీస్లో 3 years నుంచి ఉంటున్నాను, ఎప్పుడు ట్రిప్ అన్నా అదే వింటున్నాను. అయి ఉండొచ్చు, కానీ ఈసారి చేంజ్ చేయించాను. మనం ఈసారి ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అబ్బో, కానీ మనం ఫామ్ హౌస్కి వెళ్ళాలంటే మన కిక్ ఆఫ్ సక్సెస్ అవ్వాలి. అసలు సాగర్దే ఫైనల్ డెసిషన్ అని నీకెవరు చెప్పారు? సాగర్ పర్మిషన్తో పాటు సీనియర్ మేనేజర్ పర్మిషన్ కూడా కావాలి. అయినా సాగర్ నాకు మాట ఇచ్చాడు. సాగర్ మాట గాల్లో దీపం లాంటిది. గాలి ఎక్కువ వచ్చినా, ఆయిల్ తగ్గినా దీపం మారిపోద్ది. ఫామ్ హౌస్ వదిలే, ఈ కిక్ ఆఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకొకసారి నాకు ఇంపార్టెంట్ అన్నావనుకో, నేనే ఈ కోట్ చెడదప్పుతాను. అమ్మ తల్లి, కోపం వస్తే తిట్టు కొట్టు, ఇలాంటి పనులు చేయకు. నేను అలా చేయకూడదు అంటే నువ్వు ఇంకొకసారి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పకు. అక్కడికేదో మాకు పని రానట్టు నువ్వు మాకు చెప్పి చేస్తున్నట్టుంది. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ప్రాజెక్ట్ ఓకే చేశాను. ఎందుకంత చిరాకు పడతావు? ఈ ప్రాజెక్ట్ నీకు ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, కానీ నీ ప్రెషర్ మా మీద రుద్దకూడదు కదా. ఈ ప్రాజెక్ట్ గురించి నీతో తప్ప ఇంకెవరితో డిస్కస్ చేయను. ఎందుకు అంటే మన టీంలో ప్రాజెక్ట్ గురించి నీకు తప్ప డీటెయిల్స్ ఎవరికి తెలీదు. నువ్వు నాతో వచ్చావు, అది ఎవరితో మాట్లాడలేను. నీతోనే ఏదైనా ఫ్రీగా మాట్లాడగలుగుతా. అదే ఎందుకు అంటున్నా. ఎవరితో ఎంత ఫ్రీగా ఉంటామో చెప్పగలుగుతాను, కానీ ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు ఇచ్చే టాస్క్లైనా అర్థమవుతాయేమో, కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం అర్థం కావు. సరే, మనకి టెంటేటివ్గా నెక్స్ట్ వీక్ ఇచ్చారు. ఈ లోపు కొంచెం ప్లీజ్ అందరితో మాట్లాడి. నువ్వు ఫస్ట్ నుంచే చేస్తున్న మిస్టేక్ ఇదే సురేష్. టీమ్ మెంబర్స్తో నువ్వు ఇంటరాక్ట్ అయితే నీకే సపోర్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికైనా నా మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందా? అలా అని కాదు, నీ మంచిగా చెప్తున్నాను. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేనే మాట్లాడతా.